అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 17వ భాగం. భువనేశ్వరి తన కొడుకు విశాల్ని ఆఫీస్ పార్టీలో అందరికీ పరిచయం చేసింది. ఎంప్లాయీస్ అందరూ విశాల్ దగ్గరికి వెళ్ళి తమని తాము పరిచయం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తున్నారు. భువనేశ్వరికి సమీక్ష కొంత దూరంలో కనిపించేసరికి ఆమెని పేరు పెట్టి పిలవగానే మొదట విశాలే అటువైపు తిరిగి చూశాడు. లేత నీలం రంగు ఫుల్ ఫ్రాకులో సమీక్ష ఆకాశంలో మేఘంలా తన వైపే వస్తున్నట్టు అనిపించింది. విశాల్ సమీక్ష వైపు ఆశ్చర్యంగా చూశాడు. సమీక్ష భువనేశ్వరి దగ్గరికి వెళ్ళగానే ఆమె కొడుకుని పిలిచి సమీక్షని పరిచయం చేసింది. విశాల్ ఆమె వైపు కనురెప్ప వేయకుండా ఓ అద్భుతాన్ని చూసినట్టు చూస్తుంటే సమీక్ష ఇబ్బందిగా అతని వైపు చూసి అప్పుడే పరిచయమైనట్టు చిన్నగా చిరునవ్వు నవ్వింది. విశాల్ ఏదో మాట్లాడబోయాడు. అప్పుడే కావ్య పిలిచేసరికి దేవతలా వచ్చి కాపాడింది, తప్పించుకున్నాను అని గట్టిగా ఊపిరి పీల్చుకొని కావ్య వైపు వెళ్ళింది సమీక్ష. భువనేశ్వరి మరొకరితో మాట్లాడుతూ ఉండగా విశాల్ సమీక్ష వెనకాలే వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడు. వెనక్కి తిరిగి చూసి విశాల్ కనిపించగానే భువనేశ్వరి వైపు ఇబ్బందిగా చూసింది సమీక్ష. భువనేశ్వరి ఎవరితోనో మాట్లాడుతోంది. ఏంటి? అతని నుండి చేయి విడిపించుకుంటూ అంది సమీక్ష. ఈసారి అతని పట్టు సున్నితంగా ఉంది. చేతిని సులువుగానే విడిచిపెట్టేశాడు. నా మీద కోపం పోలేదా? సారీ, నిన్ను బాధపెట్టిన ప్రతి దానికి సారీ అని రెండు చెవులు పట్టుకొని క్షమించమన్నట్టు సారీ చెప్పాడు విశాల్. సమీక్షకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన పల్లవికి విశాల్ మీదే కాదు సమీక్ష మీద కూడా చాలా కోపం వచ్చింది. సమీక్షని ఎలాగైనా ఏడిపించి విశాల్తో మరొకసారి మాట్లాడకుండా ఉండేలా చెయ్యాలనుకుంది. వెయిటర్ని పిలిచి అతని చేతికి కొంత డబ్బునిచ్చి జ్యూసులో కొంత మత్తుమంది కలిపి దాన్ని ఎలాగైనా సమీక్ష చేతికి అందేలా చెయ్యమని చెప్పింది. కాసేపు అటూ ఇటూ తిరిగిన వెయిటర్ సమీక్ష దగ్గరికి వెళ్ళి జ్యూస్ అందించినా సరే వద్దంటూ తిరస్కరించింది. మేడం, ఇది జ్యూస్. పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరిని మర్యాదగా చూసుకోమని మేడం చెప్పారు. మీరేమీ తీసుకోలేదని తెలిసిందంటే మేడం నన్నే తిడతారు. ప్లీజ్ మేడం, తీసుకోండి అని వెయిటర్ చెప్పగానే అతన్ని బాధ పెట్టడం ఎందుకని సమీక్ష ఆ జ్యూస్ గ్లాస్ని అందుకుంది. కావ్య మరో పక్కన వస్తున్న పాటకి అందరితో కలిసి డాన్స్ చేస్తూ ఉంది. మధ్యలో సమీక్షని పిలిచింది. సమీక్ష నేను రానని చెయ్యూపుతూ చేతిలో ఉన్న జ్యూస్ మొత్తం తాగేసింది. అది చూసిన పల్లవికి తననుకున్నది సరిగ్గా జరిగేసరికి ఆమె మొహం 1000 రెట్లు వెలిగిపోయింది. నెమ్మదిగా సమీక్ష వైపు వెళ్తుండగా సమీక్ష మత్తుగా తూలుతూ తన కళ్ళ ముందంతా మసగ్గా కనిపించటంతో ఎదురుగా వచ్చిన పల్లవి మీద పడిపోబోయింది. ఆమె చేతిలో ఉన్న ఆల్కహాల్ గ్లాసుని కావాలనే సమీక్ష మీదకి ఉంచేసింది పల్లవి. తన డ్రెస్ అంతా తడవటంతో సమీక్షని ఆమె వైపు తలెత్తి చూసి సారీ, నాదే తప్పు, నేను చూసుకోలేదు, ప్లీజ్ నాకు హెల్ప్ చేస్తారా? బాత్రూంకి వెళ్ళాలి మత్తుగా కళ్ళు వాల్చేస్తూ అంది సమీక్ష. పల్లవి వంకరగా నవ్వుతూ సమీక్ష చేతిని పట్టుకొని చీకటిగా ఉన్న ఓ ప్రదేశం వైపు తీసుకెళ్లి వదిలేసింది. బాత్రూం కోసం తడుముకుంటూ అటువైపు వెళ్ళింది సమీక్ష. ఎవరో 4 వ్యక్తులు కనిపించారు. అందులో ఒకడు ఎత్తుగా బలంగా ఉన్నాడు. సమీక్ష వైపు ఆశగా చూస్తూ నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇలా మత్తుగా ఉన్న ఆడపిల్లల్ని ముట్టుకుంటే భలే మజా వస్తుంది అంటూ సమీక్ష భుజం మీద చేయి వేయబోయాడు. సమీక్ష అతని చేతిని తోసేసి చెంప మీద కొట్టబోయింది. ఆ వ్యక్తి కోపంగా సమీక్ష వైపు చూస్తూ ఆమె చేతిని పట్టుకొని గట్టిగా లాగి దూరంగా విసిరేశాడు. సమీక్ష పూర్తిగా కింద పడలేదు. ఎవరో తన్ని పట్టుకున్నారు. మత్తుగానే ఉన్నా కళ్ళు పూర్తిగా తెరవటానికి ప్రయత్నిస్తూ తన్ని పట్టుకున్నదెవరో చూసింది సమీక్ష. బాగా తెలిసిన మొహం కావటంతో అతని నడుము చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా పట్టుకుంది. విశాల్ తల్లి కోసం వెతుకుతూ ఫోన్ రావటంతో మాట్లాడుకుంటూ పార్కింగ్ వైపు వచ్చాడు. పక్కనే చీకటిగా ఉన్న ప్రదేశంలో ఏదో అలికిడి వినిపించి అటువైపు చూసేసరికి దూరంగా సమీక్ష కనిపించింది. సమీక్ష ఒంటరిగా ఇక్కడుందేంటి అనుకుంటూ ముందుకు వెళ్తుండగా ఎవరో సమీక్షని గట్టిగా తోసేయటంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్నాడు విశాల్. విశాల్కి అతనిలో ఉన్న కోపం మొత్తం పిడికిల్లోకొచ్చింది. వస్తున్న వ్యక్తికి
దవడ మీద బలంగా ఓ పంచిచ్చాడు. అది చూసిన మిగతా ముగ్గురు కూడా అక్కడి నుండి పారిపోయారు. సమీక్ష విశాల్ని పట్టుకుని వదలకుండా అతని గుండె మీద వాలిపోయింది. తను ఆల్కహాల్ స్మెల్ రావటంతో, సమీక్ష, నీకు ఇలాంటి పార్టీలు అలవాటు లేదు. జ్యూస్ ఏదో ఆల్కహాల్ ఏదో అడగవా? తెలుసుకోకుండా తాగితే ఇలానే ఉంటుంది అని భుజాలు పట్టుకొని ఊపుతూ అడగగానే, నేను జ్యూసే తాగాను అని మత్తుగా చెప్పి మళ్ళీ అతని మీద వాలిపోయింది. ఇప్పటికీ జ్యూసే తాగాననుకుంటున్నావా అని నిల్చోపెట్టడానికి ప్రయత్నిస్తూ విశాల్ కోపంగా అడగగానే, అవును, జ్యూసే తాగాను. ఇందాక కోపగించుకున్నావా? అప్పుడు నీ ముక్కు ఎర్రగా మారిపోయింది. ఇప్పుడు చూస్తే మొహం అంతా ఎర్రగా మారిపోయింది, యాంగ్రీ బర్డ్లా అని గట్టిగా నవ్వేసింది సమీక్ష. విశాల్కి మరింత కోపం వచ్చింది. నోరు మూస్తావా అని గట్టిగా అరిచి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా, ప్లీజ్, ఇక్కడ చీకటిగా ఉంది, భయం వేస్తుంది, నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టకు తప్పిపోయిన చిన్నపిల్లల అమాయకంగా అడిగింది సమీక్ష. ఆ అడగటంలో ఆమె ఇంకా ముద్దుగా అనిపించటంతో అతని కోపం మొత్తం ఎగిరిపోయింది. విశాల్ ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నడుము చుట్టూ చేతిని వేసి ఆమెని నడిపిస్తూ ఉండగా ఇదంతా కొంతసేపటి నుండి గమనిస్తున్న పల్లవి అతనికి ఎదురుగా వచ్చింది. విశాల్, ఏంటిదంతా? ఏమే, ఆంటీ ఆఫీస్లో పనిచేస్తుంది కదూ అని పల్లవి అనగానే విశాల్ ఆమె వైపు చిరాగ్గా చూసి, అడ్డులేగు అంటూ సమీక్షని తీసుకొని ముందుకు నడవపోయాడు. పల్లవి ఎదురుగా కదలకుండా నిలబడి, ఇలా మారిపోయావే, ఆమెని కావాలంటే ఎవరితోనైనా పంపిద్దాం, నువ్వు వచ్చే అంటూ పల్లవి దగ్గరకొచ్చి విశాల్ని పట్టుకోపోయింది. అప్పుడే ఆమె చెంప మీద గట్టిగా కొట్టేసరికి ఓ అడుగు వెనక్కి వేసింది పల్లవి. అది ఊహించనామే ఆశ్చర్యపోతూ అయోమయంగా విశాల్ వైపు చూసింది. విశాల్ పరిస్థితి కూడా అలానే ఉంది. అలా సమీక్ష కొడుతుందని ఊహించలేదు. సమీక్ష అతని షర్ట్ కాలర్ పట్టుకొని అతని గుండె మీద చేత్తో తడుతూ, ఇతను నావాడు, ఎవ్వరూ ముట్టుకోవద్దు, నువ్వు ఇతని గురించి మర్చిపో అంటూ విశాల్కి ఇంకా దగ్గరగా వచ్చి షర్ట్ కాలర్ పట్టుకుని కిందకి లాగి అతని పెదవుల మీద ముద్దిచ్చింది సమీక్ష. పల్లవి వెంటనే కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగింది. విశాల్ ఇంకా షాక్ అయ్యాడు. అతని తొలి ముద్దు అనుభవం ఎలా ఉంటుందని ఊహించలేదు. సమీక్ష, నిన్ను ఎప్పటికీ వదులుకోను, నువ్వే నా భార్యవి అని మనసులో అనుకొని విశాల్ సమీక్షకి తిరిగి ముద్దివ్వటం మొదలుపెట్టాడు. పల్లవి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె పెదవి తీపిని రుచి చూస్తుంటే అతని జీవితం ఆమె ఊపిరి మీదే ఆధారపడుంది అనిపించింది. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరికి తీసుకొని ఆమె పెదవుల్ని వదలకుండా సున్నితంగా ముద్దిస్తున్నాడు విశాల్. 5 నిమిషాల తర్వాత సమీక్ష అతనికి దూరంగా జరిగింది. ఇంకా స్పృహలో లేదు. ఆమె మత్తులో ఉన్నా సరే ఆమె కళ్ళల్లో అతని మీద ప్రేమ స్వచ్ఛంగా కనిపిస్తుంటే, ఇంతలా ప్రేమించే అమ్మాయిని ఎన్ని సంవత్సరాలు దూరం చేసుకున్నాను అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి 2 చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చి కారులో కూర్చోపెట్టాడు. సమీక్షకి సీటు బెల్ట్ పెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక సమీక్షని ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాలేదు. ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో హాస్టల్కి తీసుకెళ్లటం మంచిది కాదని అతనికి తెలుసు. అందుకే అతను ఉంటున్న హోటల్కి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్ళగానే మంచం మీద ఆమెని పడుకోబెట్టాడు విశాల్. పక్కనే కుర్చీలో కూర్చొని ఆమె అందాన్నే చూస్తూ ఉండగా సమీక్ష సడన్గా లెగిసి కూర్చొని, నువ్వు నవ్వితే బావుంటావు, ఎందుకు నవ్వావు? నీలో నాకు బాగా నచ్చింది ఆ నవ్వే అంటూ విశాల్ 2 బుగ్గలు పట్టుకొని నవ్వమంటూ గట్టిగా లాగింది. విశాల్ చిన్నగా నవ్వి ఆమె 2 చేతుల్ని పట్టుకొని, పల్లవిని ఎందుకు కొట్టావు అంటూ సమీక్షని ఆట పట్టిస్తూ అడిగాడు. పూర్తి స్పృహలో లేకపోయినా సరే ఆమె ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే విశాల్కి చాలా నచ్చింది. తనంటే ఎంత ఇష్టమో ఆమె నోటి ద్వారానే వినాలనుకున్నాడు. దాని గురించి మాట్లాడొద్దు, అది పిచ్చిది, నీ వెంట ఊరిగా వస్తుంది, నిన్నెవరైనా అలా చూస్తే నాకిష్టం లేదు, నేను కొడతాను, నీకు తెలుసా అది మంచిది కాదు, నిన్ను దాని వైపు లాగేసుకోవాలనుకుంటుంది అని కోపంగా ఏదో రహస్యం చెప్తున్నట్టు చిన్నగా చెప్పింది సమీక్ష. విశాల్ మళ్ళీ నవ్వి, అయితే అయితే ఏంటి అని మళ్ళీ అడిగాడు. నువ్వు నాది, నా సొంతం,
ఎవరైనా నిన్నలా చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఎందుకంటే ఐ లవ్ యూ. సమీక్ష తన మనసులో భావాలన్నీ భయం లేకుండా చెప్తుంటే విశాల్కి తన గుండెలో తెలియని భావమేదో పరుగులు తీస్తున్నట్టు అనిపించింది. సమీక్ష విశాల్కి దగ్గరగా వచ్చి అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ ఉండగా అతని గుండె వేగం మరింత పెరిగింది. వెంటనే బావురమంటూ గట్టిగా ఏడ్చేసింది సమీక్ష. సమీక్ష ఎందుకు ఏడుస్తుందో విశాల్కి అర్థం కాలేదు. మంచం మీద కూర్చొని రాగం తీస్తూనే ఉంది. ఏమైంది ఏమైంది అంటూ కంగారు పడ్డాడు విశాల్. నాకు ఆకలేస్తుంది. ఉదయం నుండి ఏమీ తినలేదు. పార్టీలో తిందామంటే నువ్వే ఇక్కడికి తీసుకొచ్చేశావు అంటూ మళ్ళీ ఏడ్చింది సమీక్ష. ఆమె ఏమీ తినలేదన్న విషయం అప్పుడు గుర్తొచ్చి వెంటనే ఆర్డర్ ఇచ్చాడు విశాల్. అవి వచ్చే వరకు కూడా సమీక్ష రాగం తీస్తూనే ఉంది. ఎలా ఓదార్చాలో విశాల్కి అర్థం కాలేదు. ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తుంది అంటూ వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్లి ఆమె చెయ్యి కడిగి తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టాడు. అయినా సమీక్ష రాగం తీస్తూనే ఉంటే ఏం చెయ్యాలో అర్థం కాక మళ్ళీ రిసెప్షన్ కౌంటర్కి ఫోన్ చేశాడు. సార్, 2 నిమిషాల్లో వస్తుంది. అవతల మాట వినపడగానే ఫోన్ పెట్టేస్తూ ఉండగా డోర్ బెల్ రింగ్ అయింది. విశాల్ వెంటనే వెళ్ళి తీసుకొచ్చిన పదార్థాలన్నీ అందుకొని ప్లేట్లో సర్ది సమీక్ష ముందు పెట్టాడు. అవి చూడగానే సమీక్ష చిన్న పిల్లలా సంబరపడిపోయింది. ప్లేట్లో ఉన్న అన్నం కూర కలుపుకొని తినటానికి ప్రయత్నిస్తుంటే ముద్ద పూర్తిగా నోట్లోకి వెళ్ళటం లేదు. అన్నం మెతుకులన్నీ ముక్కు మీద, చెంపల మీద, గెడ్డం మీద అతుక్కుపోతున్నాయి. మళ్ళీ ఏడుస్తూ అన్నం తినటానికి ప్రయత్నించింది సమీక్ష. విశాల్కి తన్ని చూస్తుంటే ఒకవైపు జాలిగా అనిపించింది, కానీ మరోవైపు నవ్వు వచ్చింది. ప్లేటు తనే అందుకొని అన్నం కలిపి ఒక్కో ముద్ద తినిపించాడు. సమీక్ష మొత్తం తినడం పూర్తయ్యాక మూతికంటుకున్న మెతుకుల్ని తొడవమంటూ పెదవుల్ని ముందుకి చాపింది. విశాల్ గుండె ఒక్క నిమిషం లయ తప్పింది. ఆ పెదవుల్ని మళ్ళీ ముద్దాడాలన్న ఆశ కలగ్గానే దగ్గరికి వెళ్ళి ఆమె పెదవి మీద మెతుకుని అందుకోపోతూ ఒక నిమిషం ఆగి ఆలోచనని విరమించుకున్నాడు. సమీక్షని బాత్రూంలోకి తీసుకెళ్లి మొహం కడిగి మంచం మీదకి తీసుకొచ్చి పడుకోపెట్టాడు. తలకున్న క్లిప్స్ తీసేసి ఆమె జుట్టుని వదులుగా వదిలేశాడు. బెడ్షీట్ కప్పి గది నుండి బయటికి వెళ్ళబోతూ ఉండగా సమీక్ష వెంటనే అతని చేతిని పట్టుకొని, నన్ను వదిలేసి వెళ్ళకు, నాకు భయంగా ఉంది అని అనగానే విశాల్ ఆమె దగ్గరగా వచ్చి కూర్చొని, మళ్ళీ ఎప్పుడు ఆ మాట అనకు, నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నువ్వు నాదానివి అని అనగానే విశాల్ ఒడిలో తలపెట్టి సమీక్ష ఆదమరిచి నిద్రపోయింది. విశాల్ మంచం మీదే కాళ్ళు చాపి వీపుని వెనక్కి వాల్చి అలానే నిద్రలోకి జారుకున్నాడు. పూర్తిగా తెల్లారకముందే విశాల్కి మెలకువ వచ్చింది. ఆదమరిచి నిద్రపోతున్న సమీక్షని చూడగానే బుగ్గ మీద ముద్దివ్వాలి అనిపించింది. ఇంకా కొద్ది రోజులాగు, మనమిద్దరం ఒక్క గదిలో కలిసుండే రోజులున్నాయి. అప్పుడు నీ బుగ్గ నాదే, నువ్వు నాదే, నీ ముద్దు నాదే. చిన్నగా నవ్వుకుంటూ ఆమె బుగ్గ మీద గిల్లి పక్కనే ఉన్న దిండుని ఆమె తల కింద పెట్టి నెమ్మదిగా లెగిశాడు విశాల్. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.